ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమంలో కొంతమంది పోలీసుల ముసుగులో వచ్చి విద్యార్థులపై దాడి చేయడం అమానుషమని సిద్దిపేట ఆత్మకమిటీ చైర్మన్ పూజల గోపీకృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమాం విమర్శించారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే సిద్దిపేట బీజేపీ నాయకుల ఇండ్లు ముట్టడిస్తామని, రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు. పిల్లలు లేని మోదీకి విద్యార్థుల విలువ తెలియదని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరసనలో టీపీసీసీ కార్యదర్శి గంప మహేందర్, నాయకులు బొమ్మల యాదగిరి, షాబుద్దీన్, సంతోష పాల్గొన్నారు. వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజా హరికృష్ణ ఆదేశాల మేరకు నేడు సిద్దిపేటలో నీట్ ఎగ్జామ్లో విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఢిల్లీలో నిరసన కార్యక్రమం జరుగుతుంటే వాళ్లకు లాఠీ చార్జీ చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వము. విద్యాశాఖ మంత్రి ఎవరైతే